హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి ప్రాముఖ్యత, తొలి ఏకాదశి విశిష్టత, తొలి ఏకాదశి జరుపుకునే విధానం, నియమాలు, వ్రత విధానం, అలాగే తొలి ఏకాదశి కథ తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా, అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు శిరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవాలని పురాణాలు చెబుతున్నాయి. తొలి ఏకాదశి జరుపుకునే విధానం, నియమాలు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణంలో భూమి దానాలు ఇచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తున్నాయి. మహాసాధ్వి సతీ సక్కుపై ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందడం జరిగింది. ఈ వ్రతాన్ని ఆచరించదలసిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు, స్త్రీ సాంగత్యం పనికిరాదు, కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. ఆషాఢ మాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. ఏకాదశి వ్రతమాచరించేవారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, జామ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్ఠతలతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని, మరణాంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు. ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు. శాకాహారులే ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రతం నియమం. ఏకాదశి నాడు ఉపసంహరించి మర్నాడు పారణ చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్ర ఏ సమస్యలు ఎదురవ్వకూడదని దండం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి
ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే, ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటుంటారు. ఈ మాసంలోనే బోనాలు, పశు పూజ, శకట ఆరాధనలు చేస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూట భోంచేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దాన్నే ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు. పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. దేవతలు, మానవులు, రాక్షసులు ఎవరూ తనని సంహరించలేరని అతను బ్రహ్మదేవుడి నుంచి ఒక వరం పొందుతాడు. ఈ వరం పొందిన తర్వాత మురాసురుడు మరింత బలవంతుడై 3 లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. మురాసురుడి ఆగడాలను భరించలేక దేవతలు, ఋషులు శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. వారి మొరవిన్న విష్ణుమూర్తి మురాసురుడితో 1000 సంవత్సరాలు భీకరంగా యుద్ధం చేశాడు. సుదీర్ఘ యుద్ధం వల్ల అలసిపోయిన విష్ణువు విశ్రాంతి తీసుకోవడానికి హిమాలయాల్లోని ఒక సుందరమైన గుహలోకి వెళ్తాడట. ఆ గుహలో శేషతల్పంపై పడుకుని యోగ నిద్రలోకి వెళ్తాడట. విష్ణువు నిద్రిస్తున్న సమయంలో మురాసురుడు అక్కడ చేరుకుని ఆయన సంహరించాలని చూస్తాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శరీరం నుంచి ఒక అద్భుతమైన కన్య ఆవిర్భవిస్తుంది. ఆమె చాలా తేజస్సుతో శక్తివంతంగా కనిపిస్తుంది. మురాసురుడు ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెతో యుద్ధానికి దిగుతాడు. ఆ కన్యకు మురాసురుడికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది. చివరకు ఆ కన్య మురాసురుడిని తన శక్తులతో సంహరిస్తుంది. అనంతరం నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు మురాసురుడు చనిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ కన్య జరిగిందంతా వివరిస్తుంది. మురాసురుడిని సంహరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమని చెప్తాడు. అప్పుడు ఆ కన్య, స్వామి, మీరు నా శరీరం నుంచి ఆవిర్భవించిన ఈ రోజున నేను మీ ప్రియమైన తిథిగా విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని పూజించిన వారికి సకల పుణ్యాలు లభించాలి, వారి పాపాలు తొలగి మోక్షం ప్రాప్తించాలి అని వేడుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన శ్రీ విష్ణుమూర్తి, నువ్వు నా శరీరం నుండి పుట్టావు కాబట్టి ఇకపై నీవు ఏకాదశి అనే పేరుతో పిలువబడతావు. ఈ రోజున ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి తప్పకుండా ముక్తి లభిస్తుంది అని వరం ప్రసాదిస్తాడు. అప్పటి నుండి మురాసురుడిని సంహరించిన ఆ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం ప్రారంభమైంది. అందువలన తొలి ఏకాదశిని మురాసుర ఏకాదశి అని కూడా అంటారు. ఈ కథ ఏకాదశి తిథి యొక్క ప్రాముఖ్యతను, ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా లభించే పుణ్యఫలాలను తెలియజేస్తుంది. ఓం నమో నారాయణాయ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని భక్తి కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు. మీ పురుషోత్తం పచ్చిగొల్ల.